దీనిలో ఈ ఆర్టికల్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అవసరం. ఇది రాజ్యాంగ సంబంధమైనటువంటి కేసు కాబట్టి ఈ ఆర్టికల్ గురించి మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అవసరం. కాబట్టి ఈ కేసును మీకు బదలాయిస్తున్నాం. రాజ్యాంగానికి వివరణ చెప్పేటువంటి కోర్టు ఎవరు? రాజ్యాంగానికి డెఫినేషన్ ఇచ్చేది, రాజ్యాంగానికి వివరణ చెప్పేటువంటి కోర్టు ఎవరు? సుప్రీంకోర్టే. రాజ్యాంగానికి వివరణ ఇచ్చేటువంటి కోర్టు ఏంటి? సుప్రీంకోర్టు అనేటువంటిది. మరి రాజ్యాంగానికి వివరణ ఇచ్చేటువంటి సుప్రీంకోర్టు కాబట్టి ఎక్కడైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు, కేసులు అరైజ్ చేసినప్పుడు ఈ కేసులో కొంచెం కాంప్లికేషన్ ఉంది, రాజ్యాంగపరమైనటువంటి వివరణ అవసరం కాబట్టి ఈ కేసును మీకు పంపిస్తున్నాను అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేయాలి? సర్టిఫై చేయాలి. హైకోర్టు సర్టిఫై చేస్తే ఎక్కడికి వెళ్తుంది? సుప్రీంకోర్టు. అంటే నేనేం చెప్తున్నాను అంటే, కేసులు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం గురించి చెప్తున్నాను. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం. 132 ఎటువంటి కేసులు అప్పీల్ చేసుకోవచ్చు? రాజ్యాంగపరమైనటువంటి కేసులు, రాజ్యాంగపరమైన కేసుల విషయంలో అప్పీలు. కాకపోతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళాలి అంటే హైకోర్టు ఏం చేయాలి? సర్టిఫై చేయాలి. దీనిలో కాంప్లికేషన్ ఉంది, దీనికి కొంచెము డెఫినేషన్ అవసరం, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అవసరం. కాబట్టి రాజ్యాంగపరమైన కాంప్లికేషన్ ఉంది కాబట్టి దీనిని మీరు డీల్ చేయండి అని సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక అంటే హైకోర్టు అనేటువంటిది సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, హైకోర్టు నుంచి ఏదైనా ఒక కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే ఎవరి యొక్క అనుమతి అవసరం? హైకోర్టు యొక్క అనుమతి అవసరం, హైకోర్టు యొక్క సర్టిఫికేట్ అవసరం. హైకోర్టు యొక్క సర్టిఫికేట్ లేకుండా నువ్వు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోలేవు. ఓకేనా? రాజ్యాంగపరమైనటువంటి కేసుల్ని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఎప్పుడు హైకోర్టు అనేటువంటిది దీనిలో కాంప్లికేషన్ ఉంది కాబట్టి ఈ కేసుని మీరు డీల్ చేయండి అని చెప్పేసి అటువంటి విషయంలో సర్టిఫికేట్ ఇస్తే హైకోర్టు అటువంటి కేసులు ఏం చేయొచ్చు? సుప్రీంకోర్టులో విచారించుకోవచ్చు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అంటే రాజ్యాంగపరమైన అప్పీళ్ల గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ 132. నెక్స్ట్ చూద్దాం, 133 సివిల్ కేసుల్లో అప్పీళ్ల గురించి. సివిల్ కేసుల్లో అప్పీల్ గురించి. సివిల్ కేసుల్లో అంటే సివిల్ కేసులు కూడా ఏం చేయొచ్చు? అప్పీల్ చేసుకోవచ్చు. కానీ సివిల్ కేసులను కూడా అప్పీల్ చేయాలంటే ఏమవసరం? హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అవసరం. ఏ కేసైనా, అది రాజ్యాంగపరమైన కేసైనా లేకపోతే సివిల్ కేసైనా క్రిమినల్ కేసైనా ఏమవసరం? హైకోర్టు యొక్క అనుమతి అవసరం, హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అవసరం. ఒకప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి సివిల్ కేసుని అప్పీల్ చేసుకోవాలి అంటే సివిల్ కేసు యొక్క వాల్యూ అనేటువంటిది 1,00,000. అంటే ఆ సివిల్ కేసులు అంటే ఏంటి? ఆస్తి తగాదా. ఆ ఆస్తి తగాదా అనేటువంటిది, ఆ ఆస్తి యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అప్పీల్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్ ఏమీ లేదు. ఓకేనా? ఆ లిమిటేషన్ అనేటువంటిది 1,00,000 రూపాయల లిమిటేషన్ ఉండాలి అనేటువంటిది లేదు. ఆ కేసులో, ఒక సివిల్ కేసులో హైకోర్టు అనేటువంటిది సుప్రీంకోర్టుకి కేసును పంపించవచ్చు. లేకపోతే హైకోర్టులో నీకు జడ్జిమెంట్ రానప్పుడు, నీకు ఫేవర్గా జడ్జిమెంట్ రానప్పుడు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఎప్పుడు? హైకోర్టు అనేటువంటిది సర్టిఫై చేసినప్పుడు, హైకోర్టు అనేటువంటిది అనుమతి ఇచ్చినప్పుడు. ఓకేనా? అర్థమవుతుందా లేదా? సివిల్ కేసులు కూడా ఏం చేసుకోవచ్చు? హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. నీకు హైకోర్టులో న్యాయం జరగలేదంటే ఎక్కడికి వెళ్తావు? సివిల్ కేసులో నీకు న్యాయం జరగలేదు హైకోర్టులో, ఎక్కడికి వెళ్తావు? సుప్రీంకోర్టుకి వెళ్తావు. సుప్రీంకోర్టుకి నువ్వే కేసేస్తావు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే ముందే హైకోర్టు నుంచి ఏం తెచ్చుకోవాలి?
ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ 134 క్రిమినల్ అప్పీల్, క్రిమినల్ కేసుల్లో అప్పీళ్ళ గురించి చెప్తుంది. క్రిమినల్ కేసుల్లో అప్పీళ్ళ గురించి చెప్తుంది. అంటే 3 రకాలైన కేసులు అప్పీల్లే, ఒరిజినల్ పవర్ కాదు. ఒరిజినల్ పవర్ అంటే ఏంటి? డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేయడం. ఇవన్నీ ఏ కేసులు? అప్పీల్. ఎక్కడి నుంచి? హైకోర్టు నుంచి. ఫస్ట్ 132 ఏం చెప్తుంది? రాజ్యాంగపరమైనటువంటి కాంప్లికేషన్ ఉంటే అటువంటి కేసుల్ని హైకోర్టు నుంచి ఎక్కడికి అప్పీల్ వేసుకోవచ్చు? సుప్రీం. మరి 133 ఏం చెప్పింది? సివిల్ కేసుల్ని కూడా హైకోర్టులో నుంచి ఎక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ క్రిమినల్ కేసుల్లో అప్పీల్ చేసుకోవచ్చు, కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. క్రిమినల్ కేసుల్ని ఎప్పుడు మాత్రమే అప్పీల్ చేసుకోవాలి అంటే చూడండి, ఒకసారి క్రింది స్థాయి కోర్టు, లోయర్ కోర్టు ఒక వ్యక్తిని ఒక కేసు నుంచి రిలీజ్ చేసిన తర్వాత, ఒక కేసు నుంచి ఫ్రీ చేసిన తర్వాత, అతను తప్పేమీ లేదు అని రిలీజ్ చేసిన తర్వాత ఆ కేసుని పైకోర్టు తీసుకొని, అంటే హైకోర్టు తీసుకొని ఆ కోర్టు అనేటువంటిది ఆ ముద్దాయికి, ఆ కన్విక్టెడ్ పర్సన్కి ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష అనేటువంటిది ఇంపోజ్ చేసినప్పుడు ఇటువంటి కేసుల్లో ఎక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టు. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు జిల్లా కోర్టు ఉంది, ఒక నిమిషం. జిల్లా కోర్టులో 2 వ్యక్తులు ఉన్నారు, క్రిమినల్ కేసు ఉంది. ఇతను ఒక వ్యక్తి ఏమో సమ్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని చంపేశాడు అని చెప్పేసి వై అనేటువంటి వాడు కేసు పెట్టాడు. క్రిమినల్ కేసులు అంటే అవేనా? చంపుకోవడమేనా? సరే, కొట్టుకోవడం, చంపుకోవడం లాంటివి. మరి ఈ జిల్లా జడ్జి ఏమన్నాడు అంటే, ఎక్స్ పైన మీరు చెప్పినటువంటి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి సాక్ష్యాలు లేవు, కాబట్టి ఇతన్ని రిలీజ్ చేసేస్తున్నాం అన్నాడు. రిలీజ్ చేస్తున్నాం అన్న తర్వాత వై అనేటువంటి వాడు నాకు ఇక్కడ న్యాయం జరగలేదని ఎక్కడికి వెళ్ళిపోతాడు? హైకోర్టుకి వెళ్ళిపోయాడు. హైకోర్టు అనేటువంటిది ఈ కేసును టేకప్ చేసి రిలీజ్ అయ్యాడా సాక్ష్యాలు లేవని ఇతనికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష, అంటే ఇతనికి సాక్ష్యాలు ఉన్నాయి, 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష అనేటువంటిదైనా విధించవచ్చు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష విధించినా, లేకపోతే ఉరి శిక్ష విధించినా, ఇటువంటి కేసుల్లో ఈ ఎక్స్ అనేటువంటి వాడు ఎక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా? క్రిమినల్ కేసుల్లో ఎప్పుడెప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు? క్రింది స్థాయి కోర్టు రిలీజ్ చేసినటువంటి వ్యక్తి పైన పై స్థాయి కోర్టు అనేటువంటిది 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష విధించినప్పుడు ఎవరైతే పనిష చేయబడ్డాడో ఆ వ్యక్తి ఎక్కడికి కేసు అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టుకి. అర్థమవుతుందా లేదా? ఓకేనా? సరే, రెండో కేసు ఏంటి అంటే ఏంటండి? మళ్ళీ చెప్పండి. గుజరాత్ హైకోర్టు బిల్కిస్ బానో కేసా? బిల్కిస్ బానో కేసు ఇప్పుడు ఎందుకు వచ్చింది? దేనికి సంబంధించి? గోద్రా అల్లర్లు తెలుసు, బిల్కిస్ బానో అనేటువంటి ఆవిడ సఫర్ అయింది తెలుసు, బిల్కిస్ బానో అనేటువంటి ఆవిడని రేప్ చేసి చాలా చేశారు. దానికి సంబంధించినటువంటి కొత్తగా కొంతమందికి క్షమాభిక్ష, గుజరాత్ కోర్టు క్షమాభిక్ష పెట్టేస్తే వాళ్ళందరినీ మళ్ళీ సుప్రీంకోర్టు అనేటువంటిది కన్విక్ట్ చేసింది. ఆ కేసు వేరు. నేను ఆ కేసు అనేటువంటిది దీనికి ఎగ్జాంపుల్గా చెప్తున్నావా? ఒక కేసు అనేటువంటిది
దీనికి ఎగ్జాంపుల్గా అంటే దీనికి ఆవిడ వెళ్ళింది. ఎవరు వెళ్ళింది? వీళ్ళని రిలీజ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని బిల్కిస్ బానో వెళ్ళింది. బిల్కిస్ బానో అనేటువంటి వ్యక్తి గుజరాత్ హైకోర్టు మీద వెళ్ళాల. గుజరాత్ హైకోర్టు కాదు రిలీజ్ చేసింది, క్షమాభిక్ష పెట్టింది ఎవరు? ప్రభుత్వం. గుజరాత్ ప్రభుత్వం పెట్టింది, హైకోర్టు కాదు పెట్టింది. ఓకేనా? బిల్కిస్ బానో అనేటువంటి ఆవిడకి అన్యాయం చేసినటువంటి కొంతమంది వ్యక్తులని గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి వాళ్ళందరికీ సన్మానాలు చేస్తే అప్పుడు బిల్కిస్ బానో అనేటువంటి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటే సుప్రీంకోర్టు. ఆ కేసు అంతా కూడా సుప్రీంకోర్టులో జరిగిందే. మళ్ళీ సుప్రీంకోర్టులో అంటే అంతకుముందే అప్పీలేట్కి వెళ్ళిపోయింది. అంతకుముందు అప్పీల్ అయిపోయిన తర్వాత, అంతకుముందు విచారించిన తర్వాత, వాళ్ళందరికీ పనిష్మెంట్లు అయిన తర్వాత వాళ్ళకి క్షమాభిక్ష పెట్టింది గుజరాత్ ప్రభుత్వం. అప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు న్యాయం జరగలేదు, వాళ్ళందరినీ రిలీజ్ చేశారు అంటే మళ్ళీ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోండి, వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి లేదు అంది. ఓకేనా? సరే, ఇక్కడికి రండి. లోయర్ కోర్టు విచారిస్తున్నటువంటి, నేను రెండో కండిషన్ చెప్తున్నాను. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి వ్యక్తి గురించి చెప్పాను. ఇక్కడ లోయర్ కోర్టు విచారిస్తున్నటువంటి, ఒకసారి వినాలి. లోయర్ కోర్టు ఒక కేసును విచారిస్తుంది, ఇంకా జడ్జిమెంట్ రాలా. జడ్జిమెంట్ రానప్పుడు హైకోర్టు ఆ కేసును నాకు ఇచ్చేసేయండి, ఆ కేసు పైన విచారణ ఆపేసి నాకు బదిలీ చేసేయమంది. బదిలీ చేసేయమని అంటే లోయర్ కోర్టు విచారిస్తున్నటువంటి కేసుని హైకోర్టు తీసుకొని, లోయర్ కోర్టు విచారిస్తున్న కేసుని హైకోర్టు తీసుకొని ఆ కేసులో ఆ వ్యక్తి పైన 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేదా డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేసినప్పుడు ఆ కేసులో కూడా ఆ వ్యక్తి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంతకుముందు లోయర్ కోర్టు రిలీజ్ చేసినటువంటి వ్యక్తికి హైకోర్టు పనిష్మెంట్ ఇస్తే, ఇక్కడ లోయర్ కోర్టు విచారిస్తున్నటువంటి కేసులో పైకోర్టు తీసుకొని పైకోర్టు శిక్ష విధిస్తే రెండు సిచ్యువేషన్స్లో కూడా ఆ పనిష్ కాబడినటువంటి వ్యక్తి ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్పీలేట్ అధికారాల గురించి చెప్తున్నాను. ఏ కేసుల్లో మనం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు? దాంట్లో ఏముండాలి? రాజ్యాంగపరమైనటువంటి కాంప్లికేషన్ ఉండాలి. అదేవిధంగా సివిల్ వివాదాలు అనేటువంటి వాటికి సంబంధించి హైకోర్టు సర్టిఫికేషన్ తోటి, అదేవిధంగా క్రిమినల్ వివాదాలు ఏ కండిషన్స్లో లోయర్ కోర్టు ఒక వ్యక్తిని రిలీజ్ చేసిన తర్వాత హైకోర్టు అనేటువంటిది, పైకోర్టు అనేటువంటిది ఆ వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు శిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఉరి శిక్ష విధించిన కేసులో. రెండో కండిషన్ ఏంటి అంటే లోయర్ కోర్టు విచారిస్తున్నటువంటి కేసుని పైకోర్టు తీసుకొని ఆ పైకోర్టు అనేటువంటిది ఆ వ్యక్తికి 10 సంవత్సరాలు జైలు శిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఉరి శిక్ష విధించినప్పుడు అటువంటి కండిషన్స్లో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఈ కేసులో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి అన్న హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అవసరం. ఏ కేసులోనైనా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే ఏమవసరం? సర్టిఫికేషన్ ఆఫ్ హైకోర్టు అవసరం. ఓకేనా? హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అవసరం, హైకోర్టు యొక్క అనుమతి అవసరం. సరే, హైకోర్టు యొక్క అనుమతి అవసరం. నెక్స్ట్ 135 అంటే అప్పీలేట్ అధికారాలు 3 అప్పీలేట్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఏంటివేంటివి అవి? 132, 133, 134. సివిల్ కేసుల్లో ఇప్పుడైతే ఏమైనా లిమిటేషన్ ఉందా? అమౌంట్ ఇంత ఉండాలని? లేదు, ప్రస్తుతం లేదు. సరే, నెక్స్ట్ ఇది 135 ఏంటండి? అయిపోయింది, ఇంకేం లేదు, 2 ఆర్టికల్స్. 147 వరకు ఏం చెప్పను, ఏమీ లేదు, 137 లాస్ట్. ఓకేనా? సరే, ఇదేమీ లేదు. ఫెడరల్ కోర్టు అంటే ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు 1935 చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు లాగా పనిచేస్తుంది. జస్ట్ ఒక లైన్ రాసుకోండి, అయిపోయింది.
సుప్రీంకోర్టు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన, లేకపోతే సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టు లాగా పనిచేస్తుంది. అంతే, ఒకటే పాయింట్. సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టు లాగా పనిచేస్తుంది. ఓకేనా? ఇట్ యాక్ట్స్, సుప్రీంకోర్టు యాక్ట్స్ లైక్ ఏ ఫెడరల్ కోర్టు. అంతకుముందు ఫెడరల్ కోర్టు ఎలాగైతే పనిచేస్తుందో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలా పనిచేస్తుంది అంటుంది. నెక్స్ట్ 136 ఏం చెప్పింది ఇప్పుడు చూడండి. ప్రతిసారి కూడా అప్పీల్ చేసుకోవాలంటే ఎవరి యొక్క అనుమతి అవసరమని చెప్పాను. మరి హైకోర్టు అనుమతి ఇవ్వకపోతే స్పెషల్ లీవ్ పిటిషన్. ఏంటిదండి? స్పెషల్ లీవ్ పిటిషన్. ఎస్ఎల్పి, స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అనేటువంటిది లేకపోయినా సుప్రీంకోర్టు తనకున్నటువంటి ప్రత్యేక అధికారాలతో కొన్ని కేసుల్ని, అప్పీల్ కేసుల్ని యాక్సెప్ట్ చేయవచ్చు. దానినే స్పెషల్ లీవ్ పిటిషన్. స్పెషల్ లీవ్ పిటిషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 136. అంటే కొన్నిసార్లు సర్టిఫికేషన్ ఇవ్వదు హైకోర్టు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? సుప్రీంకోర్టు అనేటువంటిది కొన్నిసార్లు హైకోర్టు యొక్క సర్టిఫికేషన్ అవసరం లేకుండా కూడా కొన్ని కేసులను టేకప్ చేస్తుంది. అలా టేకప్ చేసేటువంటి ఆ అథారిటీని ఏమన్నాం? స్పెషల్ లీవ్ పిటిషన్. అంటే హైకోర్టు సర్టిఫికేషన్ లేకపోయినప్పటికీ సుప్రీంకోర్టు ఆ కేసులని విచారించడాన్ని, ఆ కేసుల్ని టేకప్ చేయడాన్ని ఏమని పిలిచారు? స్పెషల్ లీవ్ పిటిషన్. ఏమని పిలిచారు? స్పెషల్ లీవ్ పిటిషన్. నెక్స్ట్ 137 పునఃసమీక్ష అధికారం. సుప్రీంకోర్టుకి రివ్యూ ఆఫ్ ఇట్స్ జడ్జిమెంట్. అంటే సుప్రీంకోర్టు అంతకుముందు తను ఇచ్చినటువంటి తీర్పులని ఏం చేసుకుంటుంది? రివ్యూ చేసుకుంటుంది, పునఃసమీక్షించుకుంటుంది. ఓకేనా? అధికారం ఉందా లేదా? తన తీర్పుల్ని మార్చుకునే అధికారం ఉందా? గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. కేశవానంద భారతి కేసులో ఏమని చెప్పింది? రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు. అంటే మార్చుకుందా లేదా? తన యొక్క డెసిషన్ మార్చుకుందా లేదా? అంటే మార్చుకోవడం అంటే ఏంటి? రివ్యూ చేసుకుందా లేదా? అలా పునఃసమీక్షించుకునే అధికారం ఉంది అంటుంది ఈ ఆర్టికల్ 137. ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పునఃసమీక్ష అధికారం గురించి, రివ్యూ పవర్ గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ 137 అనేటువంటిది. సుప్రీంకోర్టుకున్న పునఃసమీక్ష అధికారం గురించి చెప్తుంది. 143 ఏం చెప్తుంది? రాష్ట్రపతికి ఉన్నటువంటి సలహా అధికారం. అంతేనా? రాష్ట్రపతికి ఉన్నటువంటి సలహా అధికారం గురించి చెప్తుంది ఈ ఆర్టికల్ 143 అనేటువంటిది. ఓకేనా? దీనితోటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయింది. మీరు ఏం చేయాలి? చార్ట్ ఉంటుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరు అనేటువంటిది. అది ఒక్కసారి చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరున్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. చీఫ్ జస్టిస్ మొదటి వాడెవడు, దాని తర్వాత ఎక్కువ రోజులు పనిచేసింది ఎవరు, ఎక్కువ రోజులు పనిచేసింది ఎవరు? వైవి చంద్రచూడ్. ఎక్కువ రోజులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టులో ఎక్కువ రోజులు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి వైవి చంద్రచూడ్. తక్కువ రోజులు పనిచేసిన వ్యక్తి నాగేంద్ర సింగ్, కేఎన్ సింగ్. తక్కువ రోజులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి నాగేంద్ర సింగ్. సుప్రీంకోర్టులో మొదటిసారి ఒక న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మహిళ, జడ్జిగా పనిచేసినటువంటి లేడీ ఫాతిమా బీబీ.
ఫాతిమా బీబీ. ప్రస్తుత న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. ఓకేనా? ఎక్కువ రోజులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది వైబి చంద్రచూడ్. తక్కువ రోజులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కేఎన్ సింగ్, నాగేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ సుప్రీంకోర్టులో ఒక లేడీ, ఫస్ట్ ఒక ఉమెన్ జడ్జిగా పనిచేసింది, ఒక న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఫాతిమా బీబీ. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హరిలాల్ జే కానియా. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా. దీనితోటి సుప్రీంకోర్టు అనేటువంటి చాప్టర్ మ్యాక్సిమం అయిపోయింది.